హాయ్ అండి, నమస్తే. ఇది ఇక్కత్ డిజైను మడతలు ఇప్పటం అంటారు. 4 చీరల పొడుగు ఉన్న వార్పుని ఒక్క చీర పొడుగుకి మడత వేసుకొని డిజైన్ కడతామన్నమాట. డిజైన్ కట్టడం కంప్లీట్ అయినాక ఇలా 2 చీరల పొడుగు మధ్యలో ఒక గడ్డపార ఇలా వేసుకొని ఫస్ట్ 2 చీరల పొడుగు చేసుకుంటాము. అన్ని పాయలు అంటే మనకి ఇచ్చిన డిజైన్ని బట్టి 80 పాయల 40 పాయల డిజైన్ని బట్టి తయారు చేస్తాము. ఇది 80 పాయల డిజైన్ అన్నమాట. ఈ డిజైన్కి మధ్యన 2 చీరల పొడుగు చేసుకుంటాము. ఇదిగో ఇది 4 చీరల పొడుగు ఉన్న మడత, దీన్ని 2 చీరల పొడుగు చేసుకుంటాము. వీడియో చూడండి, పూర్తిగా అర్థమవుతుంది మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి మా పని గురించి. ఇలా మడత ఇప్పుకోవటానికి ముందు రంగు అద్దటానికి ఇట్లా కట్లు వేస్తాం కదా డిజైన్ కోసం, అవన్నీ ఖర్చుకుంటాయి అన్నమాట. అంతా సెట్ అయిపోయింది. దాన్ని ఇలా బిర్రుగా పట్టుకొని 4 భాగాలుగా విడదీసుకోవాలన్నమాట. 4 భాగాలుగా విడదీసుకోవటానికి కొంచెం టైం పడుతుంది. మినిమం అన్ని పాయలు తీయటానికి 2 అవర్స్ టైం పట్టింది మాకు. ఎండాకాలం కదండి, కొంచెం ఎంత ఎర్లీగా చేసినా కానీ లేట్ అయిపోయింది. అలా కరుచుకున్న పాయల్ని విడదీసినాక ఇట్లా 2 భాగాలు చేయాలన్నమాట. 2 భాగాలు చేసి మధ్యలో గడ్డపార వేసుకొని దాన్ని తలిగించుకోవాలి. తలిగించుకున్న తర్వాతనే మళ్ళీ పొడుగు చేసుకోవాలన్నమాట. దీన్ని ఆరగట్టాలి అంటే, పోగులు చూడాలి అంటే మళ్ళీ 4 చీరల పొడుగు చేసుకోవాల్సిందే. వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పేదానికంటే చూసింది మీకు అర్థమవుతుంది. ఎలా చేస్తున్నారా, ఈ పని ఎంత కష్టమో అన్నది మీకు అర్థమవుతుంది. ఇది మాటల్లో చెప్పినంత ఈజీ కాదండి. ఇది హస్తకళ, చేతితోటి చేసే విద్యనే అంటాను నేను. చిన్నతనం నుంచి చేస్తే కానీ ఈ పని రాదు. మేము ఎంత కష్టపడుతున్నామో మీకు చూస్తే అర్థమవుతుంది. చూసి ఒక లైక్ చేయండి. మడతలు ఇప్పటం కంప్లీట్ అయింది. పాయలన్నీ మడతలు ఇప్పిన తర్వాత అటుకోల ఇటుకోల 2 వైపులా నీట్గా ఒక్కొక్క పాయ మెలిక లేకుండా ఇలా విడదీసుకోవాలన్నమాట. దీనికి కూడా టైం పడుతుంది, చాలా ఓపికగా ఉండాలి. ఇది 2వ వైపు కోల అన్నమాట. ఇట్లా మెలికలు లేకుండా తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాతే మనం గంజిలో తడపడానికి చుట్టుకోవాలన్నమాట. ఇలా విడదీయాలడానికి కూడా ఒక్కొక్క వైపు 1 అవర్ పట్టిద్ది మాకు. ఒక్కొక్క పాయ నీట్గా సర్ది పెట్టుకోవాలన్నమాట. అలా అయితేనే తడపటానికి బాగుంటుంది, వీలుగా ఉంటుంది. తడిపినాక కూడా నేర్పుకోవటానికి బాగుంటుంది అన్నమాట. వీడు నా చిన్న కొడుకు, చదువుకుంటాడు, సిటీలో ఉంటాడు. అయినా ఇంటికి వస్తే పని చక్కగా చేస్తాడండి. మాకు హెల్ప్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు. నా పెద్ద కొడుకు ఎంత హెల్ప్ చేస్తాడో చిన్న కొడుకు కూడా అంతే హెల్ప్ చేస్తాడు. పనికి అస్సలు భయపడరు మా పిల్లలు. చూడండి ఎంత బాగా చేస్తున్నాడు. ఈ పని మట్టికి చేనేత పని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేయవలసిందే, చేసుకుంటేనే అవుతుందన్నమాట. అది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్